దీన్ని కాపలా కాసి కాసి నా గొంతు ఎండిపోయింది. ఈవిడ ఎంత కఠినంగా మాట్లాడుతోంది. మంచినీళ్ళు ఇస్తానంటే వద్దంటోంది. పైనుంచి దేవుడు చూస్తూనే ఉంటాడు. ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టడు. అరే నేను చెప్పేది వినండి. ఆ గదిలో బాబా గారు భూత ప్రేత పిశాచాలని దుష్టశక్తుల్ని బంధించారు. అయినా సఖు ఆ ప్రదేశంలోకి ఎందుకు వెళ్ళింది వత్సలా? ఈ సఖు ఉందే ఇంటి మీదకి ఏదో ఒక సమస్య తెస్తూనే ఉంటుంది. లేదమ్మా, నాకంతా తెలుసు. నేను అక్కడే ఉన్నాను. యమున అక్కే మా ఇద్దరిని ఆడుకోమని చెప్పింది. సఖు వదిన్ని తనే అక్కడ నిలబెట్టింది. ఎప్పుడూ లేంది అక్క మాతో ఆడుకుంటానంది. కావాలనే బంతి అటువైపు విసురు. చెప్పింది చాలు, నోర్ముయ్. నీకెన్నిసార్లు చెప్పాలరా? అరిచి మాట్లాడతావేంటి? మొన్న కూడా ధైర్యంగా అక్క సమక్షంలో మీ సఖు వదిన్ని వెనకేసుకొచ్చి మాట్లాడావు. నీకు తన్నులు తినాలనుందా? శిక్ష అనుభవించాలనుందా? నీకేమైందిరా? ఎందుకు వద్దన్న జోక్యం చేసుకుంటున్నావు? తప్పు చేసింది యమున అక్క. తననేమనరేంటి? రే, ఆ యమునుందే అదొక బ్రహ్మ రాక్షసి. ఎవరో వస్తున్నారు. ఏమిటే గంగి, చాటుగా మా మాటలు వింటున్నావా? భలేవారే, నాకేం అవసరం? అయినా మీ ముగ్గురు మాట్లాడుకునే మాటలు వాకిట్లోకి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇక చాలా ఆపు. నువ్వేదో తెలివైనదాన్ని అనుకుంటున్నావా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందది చెప్పు. యమున అక్క కుండలోని చల్లని నీరుతో నిమ్మరసం చేసిమ్మంది. వెంటనే ఇవ్వను అని చెప్పు. నేను ఆవిడ చేతి కింద పని మనిషినా? అలాగే, ఈ మాట చెప్తాను. ఇవ్వను అన్నారని. ఏయ్ ఆగు, మా మధ్య గొడవలు పెడదాం అనుకుంటున్నావా నువ్వు? ఇవ్వను అన్నారని చెప్తానంటున్నావు? నీ అతి తెలివి నా దగ్గర ప్రదర్శించకో. నిమ్మరసం చేసిస్తాను, దాని మొహాన్ని కొట్టు. ఒరే విను, యమునతో పాటు అమ్మ మనకు కూడా నిమ్మరసం ఇస్తుందిరా. నాకు గొంతెండిపోయింది. త్వరగా త్వరగా చెయ్యి. అయ్యగారు, జై జింగ్రోబా. జై జింగ్రోబా. నేను బాబా గారిని కలవడానికి వచ్చాను. చాలా ముఖ్యమైన పని. సరైన సమయానికే వచ్చారు. బాబాగారు ఇప్పుడే హోమగుండం ముందు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఆయన కళ్ళకి ఏం కనిపిస్తుందో ఎవరికి తెలుసు? బాబాగారు మీ అమ్మగారి పేరుని పిలుస్తూ చూడు చూడు అనర్థమైపోయింది అలా అని అంటూ ధ్యానంలో నిమగ్నమైపోయారు. ఏంటి? మీ ఇంట్లో ఏదైనా ఘోరం జరిగిందా? లేదంటే బాబాగారు ఈ విధంగా అరవరు. అది బాబాగారు తెలుసుకుని ఉంటారు కదా. నేను చెప్పడం మంచిది కాదు. సరే, మీరొచ్చారని బాబాగారికి తెలియజేస్తాను. మీరిక్కడే ఉండండి. బాబాగారు రావచ్చా? ఏంట్రా? ఏంటి? ఏం కావాలి? దిగు వచ్చారు, దిగు. వాడెందుకు వచ్చాడు? మరి మనోరమ్మ రాలేదా? తను నాకు సాష్టాంగ నమస్కారం పెట్టినా ఇప్పుడు ఏ ఉపయోగం లేదు. నాకు సాష్టాంగ నమస్కారం చేయాల్సింది మనోరమ్మ కాదు, సఖు చేయాలి. ఎవరు? సఖు. సఖు వెళ్ళి వాడికి చెప్పు. ఏమని చెప్తావు? బాబా గారికి అంతా తెలుసని చెప్పు. సఖు ఎండలో ఒంటికాల మీద నిలబడింది. అలాగే నిలబడి నువ్వు కదలకుండా అలాగే నిలబడాలని చెప్పు. బాబా గారు జింగ్రోబా గారి ధ్యానంలో ఉన్నారని చెప్పు. కాబట్టి ఆయన ఇప్పుడు ఖచ్చితంగా బయటికి రాలేరని చెప్పు. సరే బాబాగారు, తప్పకుండా అదే చెప్తారు. పరిష్కారం ఆయన పరిష్కారం ఆలోచిస్తున్నారని చెప్పు. వెళ్ళి చెప్పు. అలాగే. జై జింగ్రోబా, జై జింగ్రోబా. జై జింగ్రోబా.
సకు, నువ్వు నా చేతుల నుంచి తప్పించుకోలేవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలైనా చెయ్యి, గావుకేకలు పెట్టావు, భూమి ఆకాశం దద్దరిల్లిపోయేలా పాండురంగాన్ని కేకలు పెట్టు, అయినా నిన్ను వదిలిపెట్టను. నిన్ను కాపాడటానికి ఎవ్వరూ రారు. ఈ నాగోజీ చెర నుంచి నిన్ను విడిపించడానికి ఎవరు ఇక్కడికి రారు, గుర్తుంచుకో. నేను నిన్ను బంధించేస్తాను, తాడుతూ ఇదిగో ఇలా 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 బంధిస్తాను. ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. ఆ రోజు గుడిలో నన్ను ఎదిరించావు కదా, గుడిలో ఆ రోజు మూగ పిల్లకి నువ్వు మాటలు తెప్పించావు కదా, ఇప్పుడు చూడు, నిన్ను నేను మూగదాన్ని చేస్తాను. అయ్యగారు, మీరు అనవసరంగా శ్రమపడి ఇంత దూరం వచ్చారు. బాబాగారు దివ్య దృష్టితో ఇక్కడి నుండే అంతా చూసేశారు. మీ ఇంటి కొత్త కోడలు లక్ష్మణ రేఖని దాటారు కదా. బాబా గారికి ఇది తెలిసిందా? ఇంత పెద్ద దారుణం జరిగితే బాబాగారికి తెలియకుండా ఉంటుందా? బాబాగారు జింగ్రోబాతో మాట్లాడతారు, భయపడకండి. తోడుకా గ్రామానికి బాబాగారు కబురు పంపుతారు. అప్పటి వరకు కోడల్ని నిలబడే ఉండమనండి. ఒంటి కాలు మీద మీరు వెళ్ళరండి. మంచినీళ్ళు, 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 మంచినీళ్ళు. గంగి, మిర్రి మిర్రి చూస్తున్నావేంటే? నిమ్మరసం మీ ఇంట్లోంచి తెమ్మన్నానా? అయ్యో అమ్మా, నేనెందుకు కోపంగా చూస్తాను? నేను మీ ఇంటి పని మనిషిని అమ్మగారు. గుర్తుంది కదా? అయితే వెళ్ళు, వెళ్ళి నీ పని చేసుకో. సకు, నిమ్మరసం కావాలా? తాగు, రుచిగా ఉంటుంది. నీకు కాస్త ఓపిక వస్తుంది. ఇందాక నుంచి దామంటున్నావు కదా, ఇదిగో తీసుకో 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 తీసుకో. నీకొద్దా? నిమ్మరసమే కాదు, నువ్వు మంచినీళ్ళు కూడా తాగలేవు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కదా. నాకు నిన్ను చూస్తే జాలేస్తుంది, కానీ నా చేతుల్లో ఏముంది? సాయం చేస్తే అమ్మ ఊరుకోదుగా. నీళ్ళు, నీళ్ళు.